మీరు కానీ ఏ సర్పదోషాలకు సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అక్కడ నివారణ జరుగుతుంది. ఎలా నివారణ జరుగుతుంది? సర్పం అంటే మన నాడిలాగా ఉంటుంది, స్పైన్. సో దీనికి సంబంధించిన ఎలాంటి రుగ్మతలు ఉన్నా అక్కడ క్లియర్ అవుతుంది. సో ఎలా అంటే 2 నదులు అక్కడ కలుస్తున్నాయండి. ఆ నదుల్లో ఉండే జియో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది నాగశక్తి కేంద్రంగా తయారైంది. ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది నాగశక్తి కేంద్రంగా తయారైంది. దీనికి సంబంధించి నాడీ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి దోషాలు ఉన్నా అది పరిహారం చేయగలుగుతుంది. అందుకే అక్కడ ప్రవహించే కుమారధార నదిలో మీకు ఏదన్నా క్రానికల్ స్కిన్ డిసీజెస్ ఉంటే మనం ఒక 15-20 మినిట్స్ అక్కడ సోక్ అయినట్టు, అంటే మనం మునిగినట్టు మునగగలిగితే మన బాడీ మొత్తం అక్కడ కానీ టచ్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా స్కిన్ డిసీజెస్ ఎగిరిపోతాయి. సోరియాసిస్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా హీల్ అయినా ఉన్నాయి. ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్ వల్ల కలిగే స్కిన్ డిసీజెస్ ఏదైతే చైల్డ్ లో, ఉమెన్ లో, పెద్దవాళ్ళలో ఉంటుందో అది కూడా అక్కడ కేవలం అక్కడ స్నానం ఆచరించడం వల్ల, అక్కడ కొద్దిసేపు ఆ నీళ్ళల్లో మనం ఉండడం వల్ల కూడా క్లియర్ అవుతుంది. మీకు దీంట్లో ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఆ స్నానం చేసిన తర్వాత ఇంతవరకు ఎవరు డేర్ చేయలేదండి. అక్కడి నుంచి ఒక రాయిని కూడా మనం బయటికి తీసుకురాలేము. నదిలో ప్రవహించేలో ఉండే ఒక రాయిని తీసుకుని వస్తే కూడా భక్తుల ఎక్స్పీరియన్సెస్ ప్రకారం వెహికల్ యాక్సిడెంట్స్ కావడం, వెహికల్ డ్యామేజ్ అవడం, వెహికల్ రిపేర్ అవడం ఆ క్షేత్రం నుంచి బయటికి రానిది. ఇది ఒక నానుడి. అక్కడి నుంచి ఏమి తీయటానికి లేదు. ఒక రాయిని కూడా తీసుకురాలేము. అలాంటి అతి పవర్ఫుల్ శక్తి కేంద్రం అండి అది. కుకీలో మీరు చూసినట్టయితే సర్పాలు విపరీతంగా ఉంటాయి అక్కడ. సో అక్కడ స్నేక్ బైట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఆ సర్పానికి సంబంధించిన దోషాలన్నీ నివారణ. రెండోది అతి ముఖ్యమైనది, ఆ టెంపుల్లో ఇప్పటికీ ఒక పూజ ఉందండి. ఆ దేవాలయం, కుకీ దేవాలయంలో జనరల్గా ఏమంటుంటారంటే ఈ 2 రోజుల పూజ అని చేస్తారు. ఆ 2 రోజుల పూజ ఏంటంటే సర్ప సంస్కార నాగ ప్రతిష్ఠ అని చేస్తారు. అంటే మనకున్న దోషాలని వాళ్ళు ఒక నాగుపాముగా చేసి దాని రిచువల్స్ అన్నీ చేసి, కర్మకాండలన్నీ చేసి దాని ఒక విగ్రహ ప్రతిష్ఠ లాగా నాగ ప్రతిష్ఠ చేస్తారు. అంటే మన వంశానికో మనకు సంబంధించింది దాన్ని పూజలు ఆవాహించి దాంట్లో నుంచే పరిహారం అనేది జరుగుతుంది. దీంట్లో ప్రతిరోజు ఆ దేవాలయంలో మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన అని ఒక సేవ జరుగుతుంది. ప్రార్థనా చీటీ అంటే దీని టికెట్ కూడా ఒక 100 రూపీస్ కలెక్ట్ చేస్తారు. ఈ ప్రార్థనా టికెట్ ఏంటి అంటే ఈ ప్రార్థనా చీటీ తీసుకొని మీరు లైన్లో రావాలి. ప్రతి ఒక్క భక్తుడు, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కదా, ప్రతి ఒక్కరు రావాలి. వచ్చిన తర్వాత మీ సమస్య ఏదున్నా, మీ విష్ ఏదున్నా అక్కడ వచ్చి చెప్పాలి. అక్కడ పెట్టుకొని మీరు రెడీగా ఉండాలి. 12 కాగానే ఎవరైతే ప్రధాన అర్చకుడు ఉంటాడో అతను ఒంట్లోకి స్వామి వస్తాడు. అతను కరెక్ట్గా గడప మీద నిలబడుకొని ఉంటాడు. ఆ గడప మీద నిలబడుకొని ఉంటాడు ఆ ప్రధాన అర్చకుడు. ఆ గడప మీద నిలబడుకొని మీ సమస్య ఏదైతే ఉందో డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి వింటాడు. ఆయనే విని ఆయనే మీకు ఒక పరిష్కారం చెప్పి, ఆ పరిష్కారం కానీ ఆ విషయం కానీ మీకు ఎప్పుడైతే తీరుతుందో ఆ రోజు వచ్చి అదే టెంపుల్లో మీరు ఆ సేవ చేసుకోండి అని చెప్పి ఒక టిక్ మార్క్ ఇస్తారు. ఆ చీటీలో సేవలు ఉంటాయి, టెంపుల్లో జరిగే సేవలు. మీకు పలాని ప్రాబ్లంతో మీరు పోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అది సంవత్సరంకో 2 సంవత్సరాలకో ఎప్పుడైనా 2 రోజుల్లోనూ అవ్వంగానే మీరు వెంటనే అక్కడికి వచ్చి ఆ టెంపుల్లో మీరు ఆ సేవ చేసుకోవాలి. ఇది ప్రత్యక్షంగా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి మళ్ళీ అదే సేవ 7 గంటలకి జరుగుతుంది. ఈ శక్తి కేంద్రాలు ఎలా అంటే స్వామి డైరెక్ట్ గా మనతో ఇంటరాక్ట్ అవుతాడు. అప్పుడు మౌత్ పీస్ ప్రీస్ట్ అవుతాడు. ఆ ప్రీస్ట్ కూడా ఆ లోపలికి వెళ్ళి పౌరోహిత్యం చేయడానికి, అభిషేకం చేయడానికి వీటికి 1 వారం రోజులు ముందు అతను ప్రాక్టీస్ చేయాలి. ఉశ్వాస నిశ్వాసాలను ప్రాక్టీస్ చేసి ఆ మంత్రం జపించి ఆ కెపాసిటీ పెంచుకున్న తర్వాతే శక్తి కేంద్రాల్లో లోపలికి వెళ్ళి పూజ చేస్తారు. ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ 1 వీక్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఆ లోపలికి వెళ్ళగలరు, ఆ గర్భాలయం లోపలికి వెళ్ళగలరు. అంత పవర్ఫుల్ శక్తి కేంద్రం. ఈ పవర్ఫుల్ శక్తి కేంద్రాల్లో మీరు ఏది చూసుకున్నా దేవుడితో కమ్యూనికేషన్, దేవుడు డైరెక్ట్ గా మనతోనే ఇంటరాక్ట్ అవుతాడు. రీసెర్చ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మాకు ఫస్ట్ లో ఆ కుకీ క్షేత్రంకి వెళ్ళినప్పటి నుంచి మాకు అసలు మొత్తం షాకింగ్స్ అండి.
మేము వెళ్ళంగానే మేము ఎందుకు వెళ్ళాం, ఎవరికో సంతానం కలగలేదు, అక్కడికి వెళ్తే సంతానం జరుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, మిరాక్యులస్లీ అవుతుంది. అసలు ఇది కాదు అనుకున్న వాళ్ళకి అక్కడ పోయి అవుతుంది. సంతానం కాదు, అసలు డాక్టర్స్ సర్టిఫై చేసేసారు ఇంకా కాదు అనుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా సంతానం కలగదు.